సుంకరి యొక్క ప్రార్థనను మనం చూసినప్పుడు సుంకరి ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి పరిసయ్యుడైతే తానేదో నీతిమంతుడు అన్నట్టుగా, మంచివాడు అన్నట్టుగా, తన నీతి క్రియలు బాగున్నాయన్నట్టుగా, దేవుని ఎడల ధర్మశాస్త్రమును బట్టి నేను యోగ్యంగా ఉన్నాను అన్నట్టుగా ప్రార్థిస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన వారలారా గమనించండి, సుంకరి యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను అని రాయబడింది. కాబట్టి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పశ్చాత్తాపము లేకుండా ప్రాయశ్చిత్తము కలగదు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో అది దేవుని ఎదుటనైనా మనుషుల ఎదుటనైనా పశ్చాత్తాపము లేకుండా ప్రాయశ్చిత్తాన్ని పొందుకోలేడు. ఏదో మంచివారు అన్నట్టుగా తమ ప్రవర్తనను కనపరిచినంత మాత్రాన ప్రియులరా ఒక వ్యక్తి పాప క్షమాపణను పొందలేడు. అయితే నీతిగా తీర్చబడినటువంటి ఈ సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. ఆత్మీయ జీవితంలో మనం కూడా తప్పిపోయి దేవునికి దూరం అయిపోయి దేవుని ఎరగకుండా ఇష్టానుసారమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు, పాపపు బానిసలుగా ఉన్నప్పుడు దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపిస్తూ వచ్చాడు. ఆయన కల్వరి శిలువలో కార్చిన ప్రశస్తమైన రక్తం ద్వారా మన పాపాలని కడిగి శుద్ధీకరించి మనల్ని రక్షించి పాపము నుండి విడుదల చేస్తూ వచ్చాడు. అయితే పాపం వలన రావాల్సినటువంటి ఈ శిక్ష మరణానికి, దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉన్నప్పుడు మనల్ని మనం తగ్గించుకొని దేవుని ఎదుట విశ్వాసంతో ప్రార్థించి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మనల్ని రక్షించాడు. ఆ పశ్చాత్తాపమే రోమా 3:24 అనుసరించి ఉచితముగా దేవుని యందలి నమ్మకమును బట్టి మనల్ని నీతిమంతులుగా దేవుడు తీరుస్తూ వచ్చాడు.